హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్మల్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బ్రిటిషర్స్ టైంలో ఇండియా ఒక ఎకానమీ ఎలాగుండేదనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టార్ గురించి తెలుసుకుందాం. బ్రిటిషర్స్ ముందు ఇండియాలో కింగ్స్ రూల్ చేసేవాళ్ళు. ఈ రూలర్స్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం కావాల్సిన అన్ని రకాల సపోర్ట్ అనేది వీళ్ళిచ్చారు. ఏ విధంగా? ఎస్పెషల్లీ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఉండాలి. ఈ ఇరిగేషన్ కోసమని కింగ్స్ ఆ టైంలో ట్యాంక్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ, వెల్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ, అదేవిధంగా కెనల్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ, వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం వల్ల అగ్రికల్చర్ ఒక గ్రోత్ అనేది ఇంప్రూవ్ అయింది. దీనివల్ల ఎస్పెషల్లీ కాటన్ కానీ, సిల్క్ కానీ, స్పైసీస్ కానీ వీటి యొక్క డిమాండ్ ప్రపంచ దేశాల్లో చాలా వరకు ఎక్స్పాండ్ అయింది. దీనివల్ల ఇండియా ఒక రెప్యుటేషన్ పెరిగింది. ప్లస్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల ఆ ప్రొడక్షన్లో ఉన్న ఫార్మర్స్ కూడా చాలా వరకు ప్రాఫిట్స్ వచ్చేవి. కానీ బ్రిటిషర్స్ టైంలో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన రెవెన్యూ సిస్టమ్ వల్ల ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ఒక ప్రొడక్టివిటీ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది. అది ఎలా సార్? రెవెన్యూ సిస్టమ్ వీళ్ళు ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో దీనివల్ల ఏమైందంటే ఫెమైన్ సిచ్యువేషన్లో కానీ, వర్షాలు పడ్డా కానీ, వర్షాలు ఎక్కువగా పడ్డా, వర్షాలు అసలు ఏమాత్రం పడకపోయినా ఇవేవి రీజన్స్ దృష్టిలో పెట్టుకోకుండా బ్రిటిషర్స్ ఫార్మర్స్ దగ్గర నుంచి రెవెన్యూ కలెక్ట్ చేసేవాళ్ళు. దీనివల్ల కల్టివేటర్స్ చాలా సఫర్ అయ్యేవాళ్ళు. సెకండ్, వీళ్ళు రెవెన్యూ ఏదైతే కలెక్ట్ చేస్తుందో అది చాలా ఎక్కువ రెవెన్యూ వీళ్ళు కల్టివేటర్స్ దగ్గర నుంచి వీళ్ళు కలెక్ట్ చేసేవాళ్ళు. దీనివల్ల ఫార్మర్స్కి ఒకవేళ మంచి క్రాప్ సీజన్ ఉన్నా సరే వాళ్ళకు వచ్చే అవుట్కమ్ అనేది చాలా తక్కువగా ఉండేది. థర్డ్, బ్రిటిషర్స్కి ఏదైతే రెవెన్యూ వస్తుందో ఈ కల్టివేషన్ ద్వారా, ఈ రెవెన్యూ వచ్చిన అమౌంట్ ఏది కూడా వాళ్ళు అగ్రికల్చర్ ఒక డెవలప్మెంట్ కోసం ఏమాత్రం వాడలే. ఎలాంటి డెవలప్మెంట్ ఎస్పెషల్లీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసే విషయంలో కానీ, లేదా ఫర్టిలైజర్స్ ప్రొవైడ్ చేసే విషయంలో కానీ, లేదా ఏదైనా టెక్నాలజీని ఇవ్వడంలో కానీ, సాయిల్ యొక్క డీసాలినేషన్ విషయంలో కానీ వీటిలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ని కూడా వీళ్ళు బ్రిటిషర్స్ వాళ్ళ రూలింగ్ టైంలో ఇంట్రడ్యూస్ చేయలేదు. దీనివల్ల అక్కడ ఫార్మింగ్ చేసిన కల్టివేటర్స్ సఫర్ అయ్యారు. ప్లస్ ల్యాండ్ ఒక డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది. అంటే ల్యాండ్ డీగ్రేడేషన్ అయ్యింది. ఈ టూ రీజన్స్ వల్ల అగ్రికల్చర్ ఒక ప్రొడక్టివిటీ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది. దీనివల్ల చాలామంది ఏమంటారంటే బ్రిటిషర్స్ టైంలో ఇండియా ఒక అగ్రికల్చర్ డెవలప్మెంట్ చూస్తే ఇది స్టాగ్నేటెడ్ అని. సెకండ్, నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇండస్ట్రియల్ సెక్టార్. బ్రిటిషర్స్ రావడానికి ముందు ఇండియాలో హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ అనేది చాలా వరకు డెవలప్ అయ్యిండే. ఎస్పెషల్లీ కాటన్ టెక్స్టైల్స్ కానీ, సిల్క్ టెక్స్టైల్స్ కానీ, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ కానీ వీటి యొక్క డిమాండ్ ప్రపంచ దేశాల్లో చాలా వరకు ఎక్స్పాండ్ అయ్యిండే. కానీ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న పాలసీస్ వల్ల ఇండియాలో 2 డెవలప్మెంట్స్ జరిగాయి. ఒకటేమో ఇండియా ఓన్లీ రా మెటీరియల్స్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సెకండ్, ఇండియాలో హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ అనేది మోర్ ఆర్ లెస్ కంప్లీట్గా డిక్రీజ్ అయింది. ఎందుకు సార్? ఫస్ట్, రా మెటీరియల్స్ మాత్రమే ఎందుకు ఎక్స్పోర్ట్ చేశారంటే బ్రిటన్లో ఇండస్ట్రియలైజేషన్ 1750s నుంచి స్టార్ట్ అయింది. అంటే ఆ కంట్రీలో ఇండస్ట్రీని సెటప్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఇండస్ట్రీస్కి కావాల్సింది రా మెటీరియల్స్. ఎందుకు? వాళ్ళు మెషిన్స్ యూజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే వాళ్ళకి కావాల్సింది రా మెటీరియల్స్. ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ అంటే సిల్క్ టెక్స్టైల్స్ కానీ, కాటన్ టెక్స్టైల్స్ కానీ, ఐరన్ అండ్ స్టీల్ కానీ వీటిని ప్రొడ్యూస్ చేయాలంటే ఇవి ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన థింగ్స్ ఏంటి? రా మెటీరియల్స్. ఈ రా మెటీరియల్స్ని ఇండియా నుంచి చీపెస్ట్ కాస్ట్లో బ్రిటన్కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అలా ఇండియాని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సెకండ్, ఇండియాలో హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ అనేది కంప్లీట్గా డిక్రీజ్ చేశారు. ఇది ఎలా చేశారు సార్? సో ఫస్ట్, ఇండియాలో హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ నుంచి ప్రొడ్యూస్ చేసిన కాటన్ కానీ, సిల్క్ కానీ, ఐరన్ అండ్ స్టీల్ కానీ వీటిని ఇండియాలో అమ్మడానికి వెళ్ళినా లేదా వేరే కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేయడానికి వెళ్ళినా ఈ 2 సిచ్యువేషన్స్లో బ్రిటిషర్స్ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేశారు. దీనివల్ల ఏమవుతుంది? వీటి యొక్క కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. దీనికి ప్యారలల్గా బ్రిటన్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కాటన్, సిల్క్ కానీ, ఐరన్ స్టీల్ కానీ వాటిని ఇండియాకి ఇంపోర్ట్ చేశారు. కానీ ఇక్కడ వీళ్ళు మెషిన్స్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేశారు కాబట్టి వీటి యొక్క కాస్ట్ అనేది చాలా లోవెస్ట్. కానీ ఇండియాలో హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ యొక్క కాస్ట్ అనేది చాలా పెరిగింది. బట్ వాళ్ళ కాస్ట్ అనేది చాలా తగ్గింది. దీనివల్ల ఇండియాలో కానీ వేరే కంట్రీస్లో కానీ
హ్యాండిక్రాఫ్ట్ మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అనేది కొనడం స్టాప్ చేశారు. దీనివల్ల స్లోగా హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీ అనేది డిక్రీస్ అవుతూ వచ్చింది. ఇలా ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది చాలా వరకు సఫర్ అయింది బ్రిటిషర్స్ టైంలో. నెక్స్ట్ డెమోగ్రఫిక్ కండిషన్స్, అంటే బ్రిటిషర్స్ టైంలో ప్రజల ఒక డెవలప్మెంట్ ఎలా ఉండేదనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఎడ్యుకేషన్లో అంటే 1947 టైంలో ఇండియా యొక్క లిటరసీ లెవెల్ 16% మాత్రమే. దీనిలో ఫీమేల్ లిటరసీ లెవెల్ ఓన్లీ 7% మాత్రమే. సో ఈ డేటా ద్వారా మనకి ఏం తెలుసుకోవచ్చు, బ్రిటిషర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అని ఈ డేటా ద్వారా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సెకండ్, హెల్త్ గురించి. బ్రిటిషర్స్ ప్రజల ఒక హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి వాళ్ళు ఎలాంటి సీరియస్ స్టెప్స్ వాళ్ళు తీసుకోలేదు. దీనివల్ల ఏమవుతుంది, పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ అనేవి ఓన్లీ కొంతమందికి మాత్రమే రీచ్ అయింది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్కి ఈ ఫెసిలిటీస్ రీచ్ అవ్వలే. దీనివల్ల వాటర్ కానీ హెయిర్ బోన్ డిసీజెస్ అని ఈ డిసీజెస్ వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా వరకు ఇంక్రీజ్ అయింది. అంటే మోర్టాలిటీ రేట్ అనేది చాలా హైగా ఉండేది. నెక్స్ట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ బ్రిటిషర్స్ టైంలో 218 ఉండే. అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే చిన్నపిల్లలు చాలా ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. అంటే ప్రతి 1000 మందిలో 218 మంది చనిపోయేవాళ్ళు. అది ఎప్పుడు బ్రిటిషర్స్ టైంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండే. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఓన్లీ 32 ఇయర్స్ మాత్రమే ఉండే. అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బ్రిటిషర్స్ టైంలో పేదరికంలోనే ఉన్నారు. ప్రజలు బ్రిటిషర్స్ టైంలో ఈ విధంగా సఫర్ అయ్యారు. నెక్స్ట్, ఆక్యుపేషనల్ స్ట్రక్చర్, అంటే టోటల్ వర్క్ ఫోర్స్లో ఏ ఎకనామిక్ సెక్టార్లో ఎక్కువ మంది ఉన్నారనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1947 టైంలో 70-75% ఆఫ్ ద టోటల్ వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ సెక్టార్లో ఉండేవాళ్ళు. 10% ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, మిగతా 15-20% వాళ్ళు మాత్రం సర్వీస్ సెక్టార్లో జాబ్స్ అనేవి చేశారు. నెక్స్ట్ టాపిక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. బ్రిటిషర్స్ టైంలో మన ఇండియాలో రైల్వేస్ డెవలప్ అయ్యాయి, పోర్ట్స్ డెవలప్ చేశారు, వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ చేశారు, పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేశారు. కానీ వీటి ఒక డెవలప్మెంట్ కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఇది ప్రజల కోసం చేసిన డెవలప్మెంట్ కాదు. ఇది ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళ ఒక అడ్మినిస్ట్రేషన్ ఈజీ అవ్వడానికి మాత్రమే వాళ్ళు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇండియాలో డెవలప్ చేశారు. ఎలా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మీకు ఇంతకుముందే చెప్పాను కదా, ఇండియా నుంచి రా మెటీరియల్స్ వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారని. ఈ రా మెటీరియల్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద రా మెటీరియల్స్ విలేజెస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏవైతే విలేజెస్ ఈ రా మెటీరియల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నావో ఆ విలేజెస్ నుంచి రైల్వే స్టేషన్కి వీళ్ళు రోడ్ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. నెక్స్ట్, ఈ రైల్స్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు, ఈ రైల్స్ అనేవి ఈ రా మెటీరియల్స్ని ఈ రైల్స్ ద్వారా పోర్ట్ ఏరియాకి ఎక్స్పోర్ట్ చేయడానికి, అంటే ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి, ఈ పర్పస్ కోసం మాత్రమే వీళ్ళు రైల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేశారు. ఇలా రోడ్స్ ఏమో కంట్రీ విలేజెస్ నుంచి రైల్వే స్టేషన్ కనెక్ట్ అవ్వడానికి, అండ్ రైల్స్ ఏమో పోర్ట్ ఏరియాకి కనెక్ట్ అవ్వడానికి వీళ్ళు రైల్స్ కన్స్ట్రక్ట్ చేశారు, ప్లస్ రోడ్స్ని కూడా బిల్డ్ చేశారు. అండ్ తర్వాత వీళ్ళు పోర్ట్స్ని కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. ఇది కూడా ఎందుకు, ఈ పోర్ట్స్ నుంచి వేరే కంట్రీస్కి రా మెటీరియల్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి, వేరే కంట్రీస్ నుంచి వచ్చే ఫినిష్డ్ గూడ్స్ ఇండియాలోకి మార్కెటింగ్ చేయడానికి కూడా వీళ్ళు ఇదే పాత్ యూస్ చేసేవాళ్ళు. ఇలా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల, ఇలా ఇంపోర్ట్ చేయడం వల్ల వీళ్ళకి బ్రిటిష్ గవర్నమెంట్కి చాలా రెవెన్యూ వచ్చేది. సో ఇక్కడ వాళ్ళ సొంత బెనిఫిట్స్ కోసం మాత్రమే రోడ్స్ కన్స్ట్రక్ట్ చేశారు, రైల్వేస్ కన్స్ట్రక్ట్ చేశారు, అండ్ పోర్ట్స్ ఒక డెవలప్మెంట్ అనేది కూడా జరిగింది. అండ్ ఏవైతే ప్లేసెస్లో ఈ రా మెటీరియల్స్ కానీ మంచి మార్కెట్ లేదో ఆ ప్లేసెస్లో ఎలాంటి రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయలే, ఎలాంటి రైల్వేస్ కనెక్టివిటీ కూడా అక్కడ లేకుండే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి, ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్స్ కూడా వీళ్ళు ఇండియాలో డెవలప్ చేశారు. కానీ ఇదెందుకు, ఓన్లీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మాత్రమే. నెక్స్ట్, పోస్టల్ సర్వీసెస్ కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడానికి మాత్రమే పోస్టల్ సర్వీసెస్ కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇది బ్రిటిషర్స్ ఇండియా నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఉన్న ఇండియా యొక్క ఎకనామిక్ స్టేటస్. థ్యాంక్ యూ.